హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈ వీడియోలో టెట్ పేపర్ 1కు సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీ ఒక్క లైకే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం ఎంత ముఖ్యమో ఓల్డ్ పేపర్స్ చూడడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఈ ఓల్డ్ పేపర్స్లలో వచ్చిన క్వశ్చన్స్ బేస్ చేసే మ్యాథ్స్ అదే టాపిక్స్ నుండి ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. ఫస్ట్ క్వశ్చన్, 81 power minus 1 into 3 power minus 5 into 3 power 9 into 64 power 5 by 6 into 3 root 3 power 6. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇది 81 ఉంది కదా, ఈ 81ని 3 power 4గా రాసుకోవచ్చు. ఎందుకంటే 3 3 జా 9, 9 3 జా 27, 27 3 జా 81 అవుతుంది. కాబట్టి దాన్ని 3 power 4గా రాసుకోవచ్చు. 3 power 4 minus 1 ఇంటూ 3 power minus 5 అలాగే ఉందాం. తర్వాత 3 power 9. ఈ 64ని 2 power 6గా రాయొచ్చు. 2 power 6గా రాయొచ్చు. పవర్ 5 by 6 ఇంటూ ఇక్కడ 3ని ఇక్కడ 3 power 3 ఇది స్క్వేర్ ఉంది కదండి, దాన్ని 1/3గా రాయొచ్చు. కాబట్టి 6/3 అవుతుంది. ఇప్పుడు మనకు ఫార్ములా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n ప్లస్ n. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఉన్న భూములు సమానమైతే ఘాతాంకాలని ప్లస్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ 3 పవర్ ఉన్నాయని ప్లస్ చేద్దాం. 3 4 ఇంటూ -1 అంటే -4 ప్లస్ ఇక్కడ -5 ఉంది, -5 ప్లస్ 9. ఇది 2 పవర్ కాబట్టి ఇది అవసరం లేదు. తర్వాత ఇది రాద్దాం. ఇది చూడండి, 3 1 జా 3 2 జా ఇట్లా క్యాన్సిల్ వేసుకోవచ్చు. ఇది +2 ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇక్కడ కూడా 6 6 క్యాన్సిల్, 2 పవర్ 5. దీని నుండి 3 ఇక్కడ -4 -5 అంటే -9 అవుతుంది. -9 ప్లస్ 9 అంటే 0, మళ్ళీ 2 ఉంది కాబట్టి 3 పవర్ 2 ఇంటూ 2 పవర్ 5. ఇక్కడ ఆప్షన్స్లలో 4th ఆప్షన్ 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అయినా x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 విలువ ఇక్కడ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చిండు. మనం దీన్ని రెండు వైపులా స్క్వేర్ చేద్దాం. ఇప్పుడు ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది, దానిలో రాద్దాం. a² ప్లస్ b² ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ 3² అంటే 9. ఇక x క్యాన్సిల్ అవుతుంది. x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఇక ఈ 2ని ఇటు తీసుకెళ్తే 9 - 2 7 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనకు కావాల్సింది x పవర్ 4 కదా, కాబట్టి మళ్ళీ దీన్ని రెండు వైపులా కూడా స్క్వేర్ చేద్దాం. ఇదే మళ్ళీ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. మళ్ళీ a² ప్లస్ b² ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ 7² అంటే 49. ఇక మళ్ళీ x² క్యాన్సల్, కాబట్టి x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఇక 49. ఈ 2ని ఇటు తీసుకెళ్తే మైనస్ అవుతుంది. 49 - 2 అంటే 47. ఇక్కడ మనకు అడిగింది ఇదే కదా, x² ప్లస్ 1/x² విలువ అడిగిండు. x² ప్లస్ 1/x² విలువ 47 వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 47 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 25x² ప్లస్ 9y² మైనస్ 30xy ఈజ్ ఈక్వల్ టు ఎంత అడిగాడు.
ఇక్కడ దీన్ని బాగా గమనిస్తే ఈ 25ని 5 స్క్వేర్గా రాయొచ్చు. కాబట్టి 5 ఇంటూ ఎక్స్ హోల్ స్క్వేర్. తర్వాత ఈ 9ని 3 స్క్వేర్గా రాయొచ్చు. కాబట్టి 3 ఇంటూ వై హోల్ స్క్వేర్ మైనస్ ఈ 30ని 2 ఇంటూ 5x ప్లస్ 3y ఇలా రాయొచ్చు కదా. ఇలా రాసి చూడండి. 2 5 10, 10 3 30 మళ్ళీ xy. ఇప్పుడు దీన్ని గమనిస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా లాగా ఉంది కదా. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 5 స్క్వేర్ మైనస్ 3y హోల్ స్క్వేర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రూపాయలు 5,600 అసలు 4 సంవత్సరాలలో రూపాయలు 7,560 మొత్తంగా మారితే సంవత్సరానికి వడ్డీ రేటు. ఇది సాధారణ వడ్డీతో చేయొచ్చు మనం. సాధారణ వడ్డీకి ఫార్ములా I = P + PTR/100. ఇక్కడ మనకి I ఎంత అవుతుందట 7,560 ఇక్కడ అసలు 5,600 ప్లస్ 5,600 ఇంటూ ఇక్కడ టైం ఇచ్చిండ్రు 4 years అని 4 years ఇంటూ మనకు R ఇవ్వలేరు బై 100. ఇక్కడ ఇవ్వండి. దీన్ని ఇటువైపు తీసుకొద్దాం. ఇటువైపు తీసుకొస్తే మైనస్ అవుతుంది. మళ్ళీ జీరోస్ క్యాన్సిల్ వేసుకుందాం. ఇది మైనస్ చేద్దాం. మైనస్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. 5 మైనస్ 5,600 ఇక్కడ 56 ఇంటూ 4 4 6 24 4 5 20 ఇంటూ R ఉంది. ఇక్కడ ఇది మైనస్ చేస్తే 0 మైనస్ 0 0 6 మైనస్ 0 6 5 మైనస్ 6 అంటే 9 వస్తుంది. ఇక్కడ 6 మైనస్ 5 అంటే 1 వస్తుంది ఇంటూ 6. ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇది క్యాన్సిల్ వేసుకోవచ్చు కదా. ఫస్ట్ 7 టేబుల్తో క్యాన్సిల్ ఇద్దాం. 7 3 21 7 2 14 ఇక్కడ 7 2 14 7 8 56 మళ్ళీ 0 మళ్ళీ 8 టేబుల్తో 8 4 32 8 3 24 మళ్ళీ 4 మిగులుతుంది. 8 5 40. ఇంకా మనం దీని నుండి R = 35/4 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 4తో క్యాన్సిల్ వేస్తే 4 8 32 3 మిగులుతాయి. కాబట్టి 3/4%గా రాయొచ్చు. ఇక్కడ ఆప్షన్స్లలో సెకండ్ ఆప్షన్ ఉంది 8 × 3/4% అని. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక పరీక్షలో 25 ప్రశ్నలు ఇవ్వబడినవి. ప్రతి సరైన జవాబుకి +4 మార్కులు, తప్పు జవాబుకి -2 మార్కులు కేటాయించడం జరిగినది. లక్ష్మి అన్ని ప్రశ్నలకు జవాబులు రాసి 76 మార్కులు పొందింది. అయినా లక్ష్మి రాసిన సరైన జవాబుల సంఖ్య. ఇక్కడ లక్ష్మి అన్ని ప్రశ్నలకు జవాబులు రాసిందట. కాబట్టి ఆమెకు కరెక్ట్ అయినవి x, కరెక్ట్ అయిన వాటికి వచ్చిన మార్క్సులు +4, రాంగ్ అయినవి y అనుకుందాం. దానికి వచ్చిన మార్క్సులు -2. అట్లా మొత్తం ఆమెకు వచ్చిన మార్కులు 76. ఇక్కడ టోటల్ క్వశ్చన్స్ 25 కాబట్టి కరెక్ట్ అయినవి ప్లస్ తప్పుపోయినవి 2 కలిపితే 25. దీని నుండి y కనుక్కోవచ్చు మనం. y = 25 - x అవుతుంది. ఇప్పుడు ఈ yని ఈ ఈక్వేషన్లో రాయొచ్చు కదా. ఈ yని ఈ ఈక్వేషన్లో రాద్దాం. 4x - 2 × y అంటే 25 - x = 76. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 4x - 2 × 25 అంటే 50 - ఇంటూ మైనస్ ప్లస్ 2 × x 2x =
76. ఇక్కడ 4x ప్లస్ 2x అంటే 6x ఈజ్ ఈక్వల్ టు ఈ 15 ఇటువైపు తీసుకెళ్తాం. ఇంకా -50 ఉన్నాయి, ఇటు పోతే +50 అవుతాయి. 76 ప్లస్ 50 అంటే 126 వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని x కనుక్కోవాలంటే క్యాన్సిల్ చేయొచ్చు కదా. 6 తోటి క్యాన్సిల్ అవుతాం డైరెక్ట్. 6 1 జా 6 2 జా 12, 6 1 జా 6, x ఈజ్ ఈక్వల్ టు 21 వచ్చింది. ఇక మన ఇది కరెక్ట్ అయినాయి. ఇంకా మనం అన్నాం కదా ఆమె రాసిన కరెక్ట్ జవాబులు. ఇక్కడ క్వశ్చన్లు ఏమడిగిన లక్ష్మి రాసిన సరైన జవాబుల సంఖ్య. సరైన జవాబులు ఎక్సే కాబట్టి ఆమె రాసిన సరైన జవాబుల సంఖ్య 21. 2 సంఖ్యల కాసాగు మరియు గాసాక మధ్య భేదం 133. కాసాగు గాసాబకి 20 రెట్లు మరియు వానిలో ఒక సంఖ్య 35 అయినా రెండవ సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ కాసాగు మైనస్ గాసాబా వాటి మధ్య భేదం చేస్తున్నట్ట 133 వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పిండ్రు, కాసాగు గాసాబాకి 20 రెట్లు. గాసాబా ఎక్స్ అయితే కాసాగు దానికి 20 రెట్లు అట, అంటే 20x అవుతుంది. ఇప్పుడు దీని నుండి వీటి రెండు మైనస్లు ఉంటే 133 కదా. దీని నుండి 20x మైనస్ ఎక్స్ అంటే 19x ఈజ్ ఈక్వల్ టు 133. ఇక్కడ 19 టేబుల్ అసలుగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 19 1 జా 19 7 జా 133. కాబట్టి దీని నుండి x ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. అంటే కాసాగు ఎంత అవుతుంది, 20x అంటే 20 × 7 140 కాసాగు అవుతుంది. అలాగే గాసాబా 7 అవుతుంది. అయితే మళ్ళీ ఏమడిగిన వాటిలో ఒక సంఖ్య 35 అయిన రెండో సంఖ్య. మనకు తెలుసు రెండు సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు కాసాగు ఇంటూ గాసాబా. కాబట్టి అందులో ఒక సంఖ్య 35, ఇంకో సంఖ్య మనకు తెలియదు. వాటిని ఇంటూ చేస్తే ఈజ్ ఈక్వల్ కాసాగు ఇంటూ గాసాబా. కాసాగు 140 ఇంటూ గాసాబా. దీనిని మళ్ళీ క్యాన్సిల్ చేయొచ్చు. 7 1 జా 7 5 జా 35. మళ్ళీ 5తో క్యాన్సిల్ చేస్తే 5 1 జా 5 2 జా 10, 5 8 జా 40. x ఈజ్ ఈక్వల్ 28. ఇంకో సంఖ్య ఏది వచ్చింది, 28 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1 నుండి 100 వరకు మధ్య గల ప్రధాన సంఖ్యల సంఖ్య. 1 నుండి 100 వరకు మొత్తం 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 1 నుండి 50 వరకు అయితే 15 ఉంటాయి. 50 నుండి 100 వరకు 10 ఉంటాయి. 1 నుండి 50 వరకు 10 ప్రధాన సంఖ్యలు ఉంటాయి, 15 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 50 నుండి 100 వరకు 10 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. మొత్తం 1 నుండి 100 వరకు అంటే 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 4.7 బార్ ఈజ్ ఈక్వల్ టు అడిగిండు. దీన్ని చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు, ఇది మొత్తం అంకె రాసుకోవాలా. మైనస్ ఇక్కడ బార్ లేని ఉంటాయి కదా, వాటిని మైనస్ చేయాలి. అవి పాయింట్కి ముందున్నా తర్వాత ఉన్నా కానీ ఏం పర్వాలేదు, కానీ బార్ లేని వాటిని వీటితోటి మైనస్ చేయాలి. బై ఎన్ని నెంబర్లకు బార్ ఉంటే అన్ని 9లు వస్తాయి. 9 ఒకటే నెంబర్కి బార్ ఉంది కాబట్టి 9 వచ్చింది. ఇప్పుడు 47 - 4 అంటే 43/9. 43/9 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రాజు మరియు రాము లాటరీని గెలిచారు మరియు 3:4 నిష్పత్తిలో పంచుకోవడానికి అంగీకరించారు. రాము వాటాగా రూపాయలు 780 పొందితే వారు గెలుపొందిన లాటరీ మొత్తం. ఇక్కడ రాజుకి 3x వస్తే రాముకి 4x వచ్చింది. అయితే రాముకి 4x ఈక్వల్ టు ఎంత వచ్చింది, 780. అయితే వారు పొందిన మొత్తం లాటరీ అంటున్నారు. ఆ లాటరీని ఇద్దరు పంచుకుంటే 3x మళ్ళీ 4x కదా. ఇప్పుడు ఇది ఇద్దరు పంచుకునేది మొత్తం అయితే ఏమవుతుంది, 7x అవుతుంది కదా. ఇప్పుడు 4xకి 780 అయితే 7xకి మొత్తంకి ఎంత అవుతుంది అనే క్వశ్చన్. దీన్ని క్రాస్ మల్టిఫై చేయాలి. 780 ఇంటూ 7x/4x. ఇక్కడ x క్యాన్సిల్, దీన్ని 4తో క్యాన్సిల్ చేద్దాం. 4 1 జా 4 1 జా 4 9 జా 36, 4 5 జా 20. ఇప్పుడు
195 ఇంటూ 7 ఉంది. 7 5 జా 35, 7 9 జా 63 అంటే 66, 6 7 1 జా 7, 1365 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 10 వస్తువుల ఖరీదు వెల 8 వస్తువుల అమ్మకపు వెలకు సమానం అయితే లాభము లేదా నష్ట శాతము. 10 వస్తువులను కొన్న వెల 8 వస్తువులకు అమ్మిన వెలకు సమానం అంటారు కాబట్టి ఇక్కడ లాభమే వస్తుంది. ఆ లాభం ఎంతని చూద్దాం. 10 - 8/8 ఇంటూ 100. ఇక్కడ క్యాన్సిల్ వేస్తే 2/8 ఇంటూ 100 1/4 25% అనేది లాభం వస్తుంది. ఇక్కడ 25% లాభం అనేది కరెక్ట్ ఆన్సర్. 2 చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి 1:2 అయినా ఆ 2 చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి. ఇక్కడ చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి ఇచ్చారు. చుట్టుకొలతలు 4a ఉన్నాయి అనుకో, వాటి నిష్పత్తి అంటే 1:2 ఇట్లున్నదంట. దీని నుండి మనం ఫస్ట్ ఏని తీసుకుందాం. ఇక్కడ 4 క్యాన్సిల్ అయితే ఇది ఏ అయితే ఇది 2a అవుతుంది కదా. అయితే ఇప్పుడు వైశాల్యాల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. వీటి వైశాల్యం అంటే a² కదా, ఇది ఏని స్క్వేర్ అలా 2a² వేస్తే ఇది a² 4a² అవుతుంది. ఇక్కడ a² క్యాన్సిల్ అయితే 1:4. 1:4 అనేది కరెక్ట్ ఆన్సర్. వాటి వైశాల్యాల నిష్పత్తి 1:4. ఒక త్రిభుజం యొక్క కోణాలు 2x డిగ్రీసు, 3x + 5 డిగ్రీస్ మరియు 4x - 14 డిగ్రీస్ అయినా ఆ త్రిభుజం యొక్క చిన్న కోణం. ఇక్కడ మనకు తెలుసు త్రిభుజం యొక్క 3 కోణాలు ఇచ్చిండు. ఇవి 3 కోణాలు ఇచ్చిండు. ఇది 2x, ఇది 3x + 5, ఇది 4x - 14 ఇచ్చిండు. త్రిభుజంలోని కోణాల మొత్తం 180 అని మనకు తెలుసు కాబట్టి వీటిని ప్లస్ చేద్దాం. 2x + 3x + 5 + 4x - 14 = 180. దీని నుండి xని ప్లస్ చేస్తే 2x + 3x 5x + 4x అంటే 9x. ఇక్కడ +5 - 14 అంటే ఇక్కడ మైనస్ వస్తుంది. మైనస్ చేస్తే ఏమొస్తుంది 9 వస్తుంది = 180. ఇక్కడ 9 కామన్ తీస్తే x - 1 = 180. ఇక్కడ 9తో కట్ చేస్తే 9 1 జా 9 2 జా 0. ఇప్పుడు x = ఇవన్నీ ఇటు పోతే +1 అవుతుంది కాబట్టి 20 + 1 21. ఇప్పుడు ఈ xని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ కోణాల విలువ వస్తుంది. 2 × x అంటే 21, 21 × 2 అంటే 42. ఇక్కడ 3 × 21 + 5 ఎంత వస్తుంది? ఇక్కడ 3 6 + 5 68 వస్తుంది. ఇది 4 × 21 - 40 అంటే 84 - 14 ఇది 70 వస్తుంది. అన్నిటికంటే చిన్నది ఇది 2x అంటే అన్నిటికంటే చిన్న కోణం 42 డిగ్రీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2 కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు నిర్మించగల చతుర్భుజం. కర్ణాల కొలతలతో సంబంధం ఉన్నది రాంబస్ కర్ణాలు ఇస్తే రాంబస్ నిర్మించగలుగుతాం. సమాంతర చతుర్భుజం యొక్క పక్క ఉన్న కోణాలు x మరియు 2x + 30 అయినా సమాంతర చతుర్భుజం యొక్క అధిక కోణం. ఇది సమాంతర చతుర్భుజం అనగా సమాంతర చతుర్భుజం యొక్క పక్క కోణాలని ప్లస్ చేస్తే 180 వస్తుంది. ఇక్కడ సమాంతర చతుర్భుజం ఇచ్చిండు. ఒక కోణం x అయితే ఇది 2x + 30. ఈ పక్కన ఉన్న కోణాలని ప్లస్ చేస్తే 180 కాబట్టి 2x + 30 + x = 180. దీని నుండి x + x 3x + 30 = 180. ఈ 30ని ఇటువైపు తీసుకెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి 3x = 180 - 30 అంటే 150. 3తో క్యాన్సిల్ చేస్తే x = 50 వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏం అడిగిండు?
సమాంతర చతుర్భుజం యొక్క అధిక కోణం అడిగిండు. ఇది అల్ప కోణం అవుతుంది, ఇది అధిక కోణం అవుతుంది. కాబట్టి అధిక కోణం అంటే 2 ఇంటూ ఎక్స్ అంటే 50 ప్లస్ 30, 50 ఇంటూ 2 అంటే 100 ప్లస్ 30 ఎంత అవుతుంది? 130. ఇది 130, ఇది 50. ఇది అల్ప కోణం, ఇది అధిక కోణం. ఇక్కడ 130 డిగ్రీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అపరిమిత సంఖ్యలో సౌష్ఠవ రేఖలు కలిగిన ఆకారం. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లలో వృత్తానికి అపరిమిత సంఖ్యలో సౌష్ఠవ రేఖలు అనేవి కలిగి ఉంటాయి. 10 రాశుల సగటు 38, వానిలో ఒక రాశి 56ను తొలగించినట్లయితే కొత్త సగటు ఎంత అని అడుగుతున్నాం. ఇక్కడ 10 రాశులు అవేంటో మనకు తెలియవి. x1 x2 x10 అనుకుంటే ఈ సగటు అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. కాబట్టి రాశుల మొత్తం బై రాశుల సంఖ్య 10, వాటి సగటు ఎంత వచ్చింది? 38. దీని నుండి రాశుల మొత్తం ఈ x1 x2 ఈ 10 రాశుల మొత్తం ఎంత అవుతుంది? 38 ఇంటూ 10 అంటే 380 వస్తుంది. ఇప్పుడు మనకు వాటి రాశుల మొత్తం తెలిసింది. వాటిలోంచి ఈ 10 రాశుల నుంచి 56 అనే నెంబర్ని తీసేసిందట. అంటే ఈ 10 రాశులు ఉన్నాయి కదా, దాని నుంచి -56 చేస్తే అంటే ఇవన్నీ అయితే ఒక రాశి తీసేసి కాబట్టి 9 అవుతుంది. అంటే కొత్త సగటు ఎంత అని అడుగుతున్నారు. వీటి ప్లస్ మనకు 380 వచ్చింది. 380 -56 బై 9. 380 -56 అంటే 324 బై 9. 9తో క్యాన్సిల్ చేస్తే 9 1 జా 9 3 జా 27, ఇంకా 5 మిగులుతాయి. 9 6 జా 54. 36 అనేది ఈ 9 రాశుల యొక్క కొత్త సగటు అవుతుంది. దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం 1296 ఘనపు మీటర్లు, పొడవు 24 మీటర్లు మరియు వెడల్పు మరియు ఎత్తు 3:2 నిష్పత్తిలో ఉన్నట్లయితే దీర్ఘగణం యొక్క వెడల్పు మరియు ఎత్తు మీటర్లలో. ఇక్కడ దీర్ఘగణం యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు ఇది మనకి ఇచ్చారు. అయితే అందులో పొడవు ఇచ్చారు 24 మీటర్లు మరియు వెడల్పు మరియు ఎత్తును నిష్పత్తులు ఇచ్చారు. కాబట్టి ఇది 3x అయితే ఇది 2x అవుతుంది. ఇంత. ఇప్పుడు మనం దీని నుండి ఇవి క్యాన్సిల్ చేద్దాం. ఫస్ట్ 4తో క్యాన్సిల్ 4తో క్యాన్సిల్ చేస్తే 4 6 జా 24, 4 3 జా 4 2 జా 4 4 జా 16. మళ్ళీ 6తో క్యాన్సిల్ చేద్దాం. 6 1 జా 6 5 జా 30, 6 4 జా 24. ఇప్పుడు వీటితో కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా. 3తో క్యాన్సిల్ చేద్దాం. 3 1 జా 3 1 జా 3 8 జా 24. మళ్ళీ ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 2 1 జా 2 9 జా. ఇప్పుడు మనకు x మిగిలింది. x ఇంటూ x అంటే x² 9. కాబట్టి x 3 వస్తుంది. ఇక్కడ మనకు క్వశ్చన్లు ఏమడిగిండు? దీర్ఘగణం యొక్క వెడల్పు మరియు ఎత్తు. ఇక్కడ 3x 2x ఉన్నాయి కదా వెడల్పు ఎత్తు. ఇక 3 ఇంటూ x 3 అంటే 9 అవుతుంది. ఇది 2 ఇంటూ 3 అంటే 6 అవుతుంది. ఇక్కడ పొడవు మరియు వెడల్పు ఏమవుతుంది? 9, 8. వృత్తాకార బాట వైశాల్యము 1570 చదరపు సెంటీమీటర్లు మరియు బాహ్య వృత్త వ్యాసార్థం 30 సెంటీమీటర్లు అయిన వృత్తాకార బాట వెడల్పు ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ వృత్తాకార బాట అని ఇచ్చారు కాబట్టి లోపల ఒక వృత్తం ఉంటుంది, బయట ఒక వృత్తం ఉంటుంది. ఇది బాట. దీని యొక్క వైశాల్యం ఇచ్చిళ్ళు మనకు. ఈ వైశాల్యానికి ఫార్ములా ఏమవుతుంది? ఫస్ట్ బయట ఉన్న వృత్తం వైశాల్యం, బయట ఉన్న మొత్తం ఈ వృత్తం మొత్తం వైశాల్యం ఫార్ములా πr² నుండి ఈ బాట వైశాల్యం రావాలంటే ఈ లోపల ఉన్న వృత్త వైశాల్యం మైనస్ చేయాలి. ఇది πr². ఇది మైనస్ చేస్తే ఈ బాట యొక్క వైశాల్యం వస్తుంది. ఇక మనకు బాట యొక్క వైశాల్యం ఇచ్చిలు కదా 1570. మళ్ళీ ఇంకేమి ఇచ్చిళ్ళు? వృత్తం యొక్క బాహ్య వృత్త వ్యాసార్థం ఇచ్చిళ్ళు. బయట ఉన్న వృత్తం వ్యాసార్థం ఇచ్చిళ్ళు మొత్తం 30 సెంటీమీటర్ అంటే దీనిది ఇచ్చిళ్ళు. దీని నుండి పై కామన్ తీద్దాం.
ఇది 30 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1570. ఇప్పుడు మనకు ఈ పై విలువ తెలుసు కదా, 3.14 ఇక్కడే ఇచ్చిన క్వశ్చన్లో 3.14. 30 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1570. దీన్ని ఇటువైపు తీసుకొద్దాం. 30 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1570/314. ఇక ఈ పాయింట్ తీసేస్తే పైన 2 జీరోస్ వస్తాయి. దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 314 5 1570 వస్తుంది. జీరోస్ జీరోస్. దీని నుండి 30 స్క్వేర్ అంటే 900 కదా, 900 మైనస్ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 500 వచ్చింది. ఇప్పుడు 900 మైనస్ ఈ 500 ఇటువైపు తీసుకెళ్తే -500 ఈజ్ ఈక్వల్ దీన్ని ఇటువైపు తీసుకెళ్తే 6 స్క్వేర్ అవుతుంది. 400 ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అయింది. దీని నుండి r ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 20 వస్తుంది. 20 స్క్వేర్ అంటే 400 కదా, 20 వచ్చింది. అంటే ఇది మనకు లోపల వృత్త వ్యాసార్థం వచ్చింది. కనుక మన క్వశ్చన్లు ఏం అడిగిండు, అయినా వృత్తాకార బాట వెడల్పు అడిగిండు. ఇది మాత్రమే అడిగిండు మనకు. ఇక్కడ నుండి ఇక్కడికి 30, ఇక్కడ నుండి ఇక్కడికి 20 అయితే ఈ మొత్తం లెక్కించి ఈ 20 తీసేయాలి. ఎంత వస్తుంది, 10 వస్తుంది. 30 మైనస్ 20 అంటే 10 వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి కంపల్సరీ. వృత్తాకార బాట వైశాల్యం 10 సెంటీమీటర్లు. 2025 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల రాంబస్ యొక్క ఒక కర్ణం పొడవు 27 సెంటీమీటర్లు అయినా రెండవ కర్ణం పొడవు ఎంత అని అడిగారు. ఇక్కడ రాంబస్ యొక్క వైశాల్యానికి ఫార్ములా ఆఫ్ d1 ఇంటూ d2, కర్ణం 1 ఇంటూ కర్ణం 2, 2 కర్ణాలు. ఇది రాంబస్ యొక్క వైశాల్యానికి ఫార్ములా. వైశాల్యం మనకి ఇచ్చిండు 2025 అని ఇచ్చిండు. మళ్ళీ ఒక కర్ణం పొడవు కూడా ఇచ్చిన, ఆ కర్ణం పొడవుని ఇక్కడ రాద్దాం. హాఫ్ ఇంటూ 1/2 ఇంటూ 27 ఇంటూ d2 ఈజ్ ఈక్వల్ 2025. ఇప్పుడు మనం దీన్ని క్యాన్సల్ చేసుకుందాం. ఫస్ట్ ఈ 2ని ఇటువైపు తీసుకెళ్దాం. 27 ఇంటూ d2 ఈజ్ ఈక్వల్ టు 2025 ఇంటూ 2. ఇప్పుడు దీన్ని 27తో క్యాన్సిల్ చేస్తే 3 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 3 9 జా 27, 3 6 జా 18, 3 7 జా 21, 3 5 జా 15. మళ్ళీ 9 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 9 1 జా 9 7 జా 63, మళ్ళీ ఇంకా 4 మిగులుతాయి. 9 5 జా 45 ఇంటూ 75 ఇంటూ 2 ఉన్నాయి కదా. మనకు d2 ఈజ్ ఈక్వల్ టు 75 ఇంటూ 2 అంటే 150. ఇక మనకు అడిగింది రెండవ కర్ణం పొడవు అడిగింది. రెండవ కర్ణం పొడవు 150 సెంటీమీటర్లు. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి 12 సెంటీమీటర్లు మరియు చుట్టుకొలత 32 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం చదరపు మీటర్లు అడిగిండు. సమద్విబాహు త్రిభుజం అన్నారు. సమద్విబాహు త్రిభుజం, ఇందులో ఒక భుజం 12 ఇచ్చిండు. ఈ సేమ్ ఉన్న భుజాలు అది ఇవ్వలేరు మనకు, కాబట్టి అవి 2 x అనుకుందాం. వీటి చుట్టుకొలత 32 అని ఇచ్చింది. చుట్టుకొలత అంటే వీటి చుట్టూ ఉన్న కొలతల్ని ప్లస్ చేయాలి కదా. x ఇంటూ x 2x ప్లస్ 12 ఇది ఈజ్ ఈక్వల్ టు చుట్టుకొలత 32. దీని నుండి మనం x అనుకోవచ్చు కదా. 2x ఈజ్ ఈక్వల్ టు 32 మైనస్ 12 అంటే 20. ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. అంటే ఇది ఒక భుజం 10, ఇది కూడా 10 వచ్చింది. ఇక మనకేం అడిగిండు, వైశాల్యం అడిగిండు. సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి, b/4 √4a² మైనస్ b² అనేది ఫార్ములా. దీని నుండి ఇక b అంటే ఇది బేస్ 12/4 √4. ఇక్కడ a ఎంత ఉన్నది 10 ఉంది కాబట్టి 10² మైనస్ ఇక b అంటే 12². 4 1 జా 4 3 జా 3√4 ఇంటూ 10² అంటే 100. 100 ఇంటూ 4 అంటే 400 మైనస్ 12² అంటే 144. ఇక 3√400 మైనస్ 144 వేస్తే ఏమొస్తుంది
256 వస్తుంది కదా. ఇప్పుడు 256ని 16 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. 16 స్క్వేర్గా రాసుకుంటే క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 3 × 16, 16 3 జా 48 వస్తుంది. ఇక్కడ 48 అనేది సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అవుతుంది. ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. 2 నిలువు స్తంభాల ఎత్తులు వరుసగా 34 మీటర్లు మరియు 10 మీటర్లు. ఆ స్తంభాల అడుగుల మధ్య దూరం 32 మీటర్లు అయినా వాటి పై భాగాల మధ్య దూరం ఎంత అని అడిగాడు. ఇక్కడ 2 నిలువు స్తంభాలు అన్నాడు. అందులో వాటి ఎత్తులు వరుసగా ఒకటేమో 34 మీటర్లు, ఇంకోటేమో 10 మీటర్లు అట. వీటి అడుగుల మధ్య దూరం అంటే కింద అడుగుల మధ్య దూరము 32 మీటర్లు ఇచ్చిండు. అయితే ఇక పై భాగాల మధ్య ఉన్న దూరం ఎంత ఇది కనుక్కోమని అడుగుతున్నాడు. ఇది ఎక్స్ అనుకుందాం. దీని నుండి మనం ఇది దీర్ఘచతురస్రం అవుతుంది కదా. ఇది 10 అయితే ఇటు 10 అవుతుంది, ఇది 32 అవుతుంది. ఇంకా 34 లెక్కించి మిగిలింది ఎంత 24 అవుతుంది. ఇది 24, ఇది 32, ఇది ఎక్స్. దీని నుండి మనకు ఇది లంబకోణ త్రిభుజం అయింది. లంబకోణ త్రిభుజం కర్ణం కనుక్కోవచ్చు కదా. ఇవి రెంట్లని పొడవు ఇంటూ వెడల్పు √a² + b² కదా. ఇది కర్ణం కనుక్కోవాలంటే ఇక్కడ మనం కర్ణం కనుక్కోవాలి కాబట్టి √24² + 32². ఇక్కడ 24² అంటే 24 24, 4 4 = 16, 4 2 = 8, 2 4 = 8, 2 2 = 4, 6 17, 576 ప్లస్ ఇక 32² అంటే 32 × 32, 2 2 = 4, 2 3 = 6, 3 2 = 4, 3 2 = 6, 3 3 = 9, 4 12 carry 1 1024 రూట్ ఉంది. ఇప్పుడు ఇవి రెంట్లను ప్లస్ చేస్తే 1600 వస్తుంది. 1600ని మనం 40² రాసుకోవచ్చు. అంటే ఇక మనకు 40 వచ్చింది. వీటి మధ్య దూరం ఏమవుతుంది, పైన ఉన్న మధ్య దూరం ఇది కర్ణం 40 కాబట్టి వాళ్ళు మనకు అడిగింది అదే కదా. వాటి పై భాగాల మధ్య దూరం ఎంత అని అడిగారు. వాటి మధ్య దూరం 40 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.